హాయ్, ఈ వీడియోలో మనం డేటా సెక్యూరిటీలో ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ గురించి తెలుసుకున్నాము. లైక్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ఆర్గ్ లెవెల్ సెక్యూరిటీ అండ్ ఆబ్జెక్ట్ లెవెల్ సెక్యూరిటీ అనేది చూసాము. ఓకే, ఇప్పుడు ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీలో మనం టూ లైక్ ప్రొఫైల్స్ యూజ్ చేసి పర్మిషన్ సెట్ యూజ్ చేసి మనం ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీని ఇవ్వచ్చు. సో ఫస్ట్ ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ అంటే a field level security restricts access to certain fields even if user has already access to that object. సో ఆల్రెడీ ఆ యూజర్కి ఈ యాక్సెస్ ఉంది ఈ ఆబ్జెక్ట్కి, బట్ స్టిల్ ఈ ఆబ్జెక్ట్స్లో ఉన్న ఫీల్డ్స్ని మనం ఎడిట్ చేయడానికి ఆర్ ఎల్స్ వ్యూ చేయడానికి మనం రెస్ట్రిక్షన్ అనేది చేయవచ్చు. ఓకే, వీ కెన్ మేక్ ఫీల్డ్ విజిబుల్ టు వన్ యూజర్ అండ్ హైడ్ టు అనదర్ యూజర్. వీ కెన్ డూ ఇట్ బై యూసింగ్ ప్రొఫైల్స్ అండ్ పర్మిషన్ సెట్. ఫర్ ఎగ్జాంపుల్, యూ కెన్ మేక్ ప్రైస్ ఫీల్డ్ ఇన్ ప్రాపర్టీ ఆబ్జెక్ట్ ఇన్విజిబుల్ టు నార్మల్ యూజర్ అండ్ బట్ విజిబుల్ టు సూపర్ యూజర్. సో ఇదంతా జస్ట్ యూ లైక్ వాట్ థియరీ లాగా ఉంది. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా విల్ డూ ఇట్. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీలో ప్రాపర్టీ ఆబ్జెక్ట్ ఉంది, ఏదైనా ఒక ఫీల్డ్కి ఫస్ట్ యాక్సెస్ అనేది రిమూవ్ చేయాలి, దెన్ మళ్ళీ దానికి ఎడిట్ పర్మిషన్ సెట్ యూజ్ చేసి ఎక్స్ట్రా యాక్సెస్ అనేది ఇవ్వాలి అని చెప్తున్నారు. ఓకే, సో మనకి ప్రొఫైల్లో ఈ డెవలపర్ 3 యూజర్ ఉన్నారు కదా, ఈ డెవలపర్ యూజర్ 3 వచ్చేసి ప్రొఫైల్ సిస్టమ్ అడ్మిన్ న్యూ. ఓకే, సో ఇప్పుడు మనం ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీకి వెళ్తున్నాం. ఓకే, సో ఇక్కడ ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీకి వెళ్ళిపోతే మనం ఆబ్జెక్ట్కి వెళ్దాము. సో ఇది కస్టమ్ ఆబ్జెక్ట్, ప్రాపర్టీ అనేది కస్టమ్ ఆబ్జెక్ట్. ఈ కస్టమ్ ఆబ్జెక్ట్లో ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ చూస్తే ఓకే విల్ ఎడిట్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ ఫస్ట్ ఉంది కదా ఈ ఏరియా. ఓకే, ఈ ఏరియా అనే ఫీల్డ్ని మనం అసలు కనిపించకుండా చేస్తున్నాము, అసలు వాళ్ళకి ఈ ఏరియా అనేది కనిపించదు. ఇప్పుడు చూస్తే ఏరియా ఇక్కడ ఫీల్డ్ అయితే ఉంది కదా, ఇప్పుడు ఈ ఫీల్డ్ని మనం హైడ్ చేస్తున్నాం ఈ పర్టికులర్ ప్రొఫైల్ వాళ్ళకి. ఓకే, లెట్స్ సేవ్ ఇట్. రిఫ్రెష్ చేద్దాము. ఈ ఏరియాస్ అనే ఫీల్డ్ హైడ్ అవ్వాలి ఇప్పుడు. ఓకే, ఈ ఫీల్డ్ అనేది హైడ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ కొన్ని ఫీల్డ్స్ మనం ఎడిట్ యాక్సెస్ కూడా రిమూవ్ చేయాలి అనుకుంటున్నాము. ఓకే, సపోజ్ ఈ బెడ్రూమ్స్ అనే ఉంది, సో ఇది అండ్ ఎట్లా ఈ నెంబర్ ఆఫ్ బెడ్రూమ్స్ ఇది ఉంది కదా, ఈ ఫీల్డ్కి మనం ఎడిట్ యాక్సెస్ అనేది రిమూవ్ చేసాము. లెట్స్ సేవ్ ఇట్. రిఫ్రెష్ చేద్దాము. సమ్ టైమ్స్ ఈ ఎడిట్కి టైం పడుతుంది, ఇట్ ఈస్ నాట్ రిఫ్లెక్టింగ్ ఈజీగా. ఓకే, వెంటనే రిఫ్లెక్ట్ అవ్వట్లేదు చేంజెస్. స్టిల్ ఇక్కడ ఐ థింక్ వీఆర్ ఏబుల్ టు ఎడిట్. సమ్ క్యాచే ఇష్యూస్ వల్ల అది ఇంకా వర్క్ అవుతుంది ఎడిట్, బట్ జనరల్గా అయితే ఈ ఎడిట్ వర్క్ అవ్వద్దు. ఓకే, ఎందుకంటే మనం ఇక్కడ ఎడిట్ యాక్సెస్ అనేది రిమూవ్ చేసాము. ఓకే, రిమూవ్ ఓన్లీ వ్యూ యాక్సెస్, రీడ్ యాక్సెస్ మాత్రమే పనిచేస్తుంది. సో ఇలా ఇప్పుడు మనం ఇంకా క్రాస్ చెక్ చేసుకోవాలంటే ఈ పర్టికులర్ ఫీల్డ్ ఏదైతే ఉందో, ఈ పర్టికులర్ ప్రాపర్టీ ఆబ్జెక్ట్ ఉంది కదా మనకి, రైట్? ఈ ప్రాపర్టీ ఆబ్జెక్ట్లో ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్కి వెళ్తే మనకి ఈ ఆబ్జెక్ట్, ఈ ఫీల్డ్ బెడ్రూమ్స్ అనే ఈ ఫీల్డ్లో ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ చూసుకోవాలి. ఓకే, ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీలో మనం ఓకే ఓన్లీ విజిబుల్ ఉంది. ఓకే, ఇక్కడ రీడ్ ఓన్లీ ఉంది, ఎడిట్ ఆప్షన్ లేదు, బట్ స్టిల్ ఇంకా మనం ఎడిట్ చేయగలుగుతున్నాం దాన్ని. సో మేబీ క్యాచే ఇష్యూ వల్ల సమ్టైమ్స్ మనకు ఇలా ఫేస్ చేస్తాము ఎర్రర్ అనేది. ఇఫ్ యూ అబ్జర్వ్ ఏరియాస్ అయితే ఏదైతే ఫీల్డ్ హైడ్ చేయాలనుకున్నామో రీడ్ యాక్సెస్ రిమూవ్ చేసాం కాబట్టి ఇట్ ఈస్ ఇక్కడ జనరల్గా ఇట్లా ఒక ఎర్రర్ వస్తుంది, యు ఆర్ నాట్ అలౌడ్ టు చేంజ్, ప్లీజ్ కాంటాక్ట్ సిస్టమ్ అడ్మిన్ అట్లా అని చెప్పి ఎర్రర్ వస్తుంది. ఓకే, ఎడిట్ యాక్సెస్ లేకపోతే. ఓకే, అజ్యూమ్ దట్ సో ఇక్కడ మనం ఏరియాస్కి అసలు యాక్సెస్ అనేది ఇవ్వలేదు. ఓకే, ఈ బెడ్రూమ్స్కి కూడా మనం ఎడిట్ యాక్సెస్ ఇవ్వలేదు జనరల్గా అయితే, బట్ ఇది క్యాచే ఇష్యూ వల్ల ఇప్పుడు మనకి
అది రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. సో ఈ ప్రొఫైల్ ద్వారా మనం ఈ పర్టికులర్ ఫీల్డ్ని హైడ్ చేసాము అండ్ ఈ పర్టికులర్ ఫీల్డ్కి ఓన్లీ రీడ్ యాక్సెస్ ఇచ్చాము. సో అడిషనల్గా ఇప్పుడు నెక్స్ట్ ఇది ఎంతమందికి అవుతుంది అప్లికేబుల్? ఈ సిస్టమ్ అడ్మిన్ ప్రొఫైల్తో 10 మెంబర్స్ ఉంటే ఆ 10 మెంబర్స్కి ఈ పర్టికులర్ ఫీల్డ్ కనిపించదు, అలాగే ఈ పర్టికులర్ ఫీల్డ్కి ఎడిట్ యాక్సెస్ అనేది లేదు. బట్ అవుట్ ఆఫ్ 10 ఒక 2 యూజర్స్కి 1 యూజర్కి ఇప్పుడు ఎడిట్ యాక్సెస్ కావాలి అనుకోండి, అప్పుడు విల్ క్రియేట్ ఏ పర్మిషన్ సెట్. ఓకే, ఆల్రెడీ మనం CRUD పర్మిషన్ సెట్ అని ప్రీవియస్ వీడియోలో ఆబ్జెక్ట్ లెవెల్ సెక్యూరిటీ గురించి చూసినప్పుడు వి క్రియేటెడ్ పర్మిషన్ సెట్. సో అదే పర్మిషన్ సెట్లో ఇప్పుడు మనం ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ యాడ్ చేస్తాం. ఓకే, ఆబ్జెక్ట్ లెవెల్ సెక్యూరిటీ ఆల్రెడీ చూసాము. ఇక్కడ ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీలో ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీడ్ యాక్సెస్ లేదు, ఎడిట్ యాక్సెస్ లేదు. ఓకే, మనం జస్ట్ ఇప్పుడు రీడ్ యాక్సెస్ ఇద్దాము. ఓకే, సో CRUD పర్మిషన్స్లో మనం రీడ్ యాక్సెస్ ఇస్తున్నాము. ఆఫ్టర్ అది ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం యూజర్స్ని అసైన్ చేయాలి. ఓకే, ఇక్కడ మేనేజ్ అసైన్మెంట్స్లో ఇఫ్ ఒకవేళ మనం అనుకున్న యూజర్ లేకపోతే వీ హ్యావ్ టు యాడ్ అసైన్మెంట్ అండ్ చెక్. ఓకే, లెట్స్ రిఫ్రెష్ దిస్. సో ప్రొఫైల్ ద్వారా మనమైతే హైడ్ చేసాము ఏరియాస్ అనే ఫీల్డ్ని. బట్ పర్మిషన్ సెట్ యూస్ చేసి మళ్ళీ ఈ పర్టికులర్ ఫీల్డ్ మనం చూపిస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఇదే పర్మిషన్ సెట్లో విల్ ఎడిట్ ఇట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మిగతా ఫీల్డ్స్కి కూడా రీడ్ యాక్సెస్ అండ్ ఎడిట్ యాక్సెస్ లేదు. ఆల్రెడీ వీటన్నిటికీ మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనకి ఆబ్జెక్ట్స్లో ఏదైతే ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తామో అక్కడ ఫీల్డ్ అండ్ రిలేషన్షిప్లో ఇక్కడ మనకి ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ అని ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం డిఫైన్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ నుంచి కూడా రీడ్ ఓన్లీ చేయొచ్చు, ఆర్ఎల్స్ ఒక ప్రొఫైల్ బేస్గా రైట్ ఈ ప్రొఫైల్ లెవెల్లో మనం దాన్ని రీడ్ ఓన్లీ పెట్టవచ్చు అండ్ రీడ్ ఓన్లీ ఎడిట్ యాక్సెస్ ఇవ్వచ్చు. అండ్ పర్మిషన్ సెట్ యూస్ చేసి కూడా మనం రీడ్ ఓన్లీ ఎడిట్ యాక్సెస్ ఇవ్వచ్చు. సో ఫస్ట్ ఏది అప్లికబుల్ అవుతుంది అని అంటే, ఒకవేళ మనం ఇక్కడే ఈ నెంబర్ ఆఫ్ ఓకే నెక్స్ట్ ఇంకొక ఫీల్డ్ తీసుకుందాము. సపోజ్ ప్రైస్ తీసుకుందాం. ఓకే, ఈ ప్రైస్ లెట్ ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ కావాలి. ఓకే, సెట్ ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత విల్ గివ్ మనకేంటి సిస్టమ్ అడ్మిన్ న్యూ. ఇక్కడ ఓన్లీ రీడ్ ఓన్లీ ఇస్తున్నాం ఈ ప్రొఫైల్కి. ఓకే, లెట్స్ సేవ్ ఇట్. ఈ ఎడిట్ యాక్సెస్ వాళ్ళది కొంచెం ఇష్యూ వస్తుంది, లైక్ ఎడిట్ పర్మిషన్ ఏదైతే ఉందో ఈ CRUDలో ఎడిట్ ఆప్షన్ దాంట్లో కొంచెం ఇష్యూ వస్తుంది. ఇట్ ఈస్ నాట్ రిఫ్లెక్టింగ్ ఇమీడియట్లీ. ఓకే, సో ఈ ప్రైస్ అయితే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ బటన్ కనిపించొద్దు అండ్ ఆల్సో ఎడిట్ చేసినా సేవ్ అవ్వకూడదు. బట్ స్టిల్ అది సేవ్ అవుతుంది. దర్ ఇస్ సమ్ క్యాచే ఇష్యూ, అందుకని చెప్పి ఇది వర్క్ అవ్వట్లేదు ఇంకా. ఓకే, సో సింపుల్గా ఇక్కడ మనం ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో అందులో విజిబుల్ అని ఇచ్చామనుకోండి, ఆ పర్టికులర్ ఫీల్డ్ మనకి కనిపిస్తుంది. రీడ్ ఓన్లీ అని ఇస్తే జస్ట్ మనం ఎడిట్ చేయడానికి ఇట్లా పెన్సిల్ ఐకాన్ అనేది కనిపించదు. ఓకే, ఇట్లా పెన్సిల్ ఐకాన్ ఇప్పుడు ఫైనల్ ప్రైస్ ఉంది కదా, ఈ ఫైనల్ ప్రైస్కి మనకి ఇక్కడ పెన్సిల్ ఐకాన్ లేదు అంటే ఇట్ ఈస్ రీడ్ ఓన్లీ ఫీల్డ్. ఓకే, ఫోన్ నెంబర్ ఫీల్డ్కి చూద్దాము. ఓకే, ఈ ఫోన్ నెంబర్ ఫీల్డ్లో సెట్ ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ చూద్దాము. సో రైట్ నౌ ఇదైతే ఎడిటబుల్ లాగా కూడా ఉంది. ఓకే, విల్ గివ్ సిస్టమ్ అడ్మిన్కి రీడ్ ఓన్లీ. స్టిల్ ఇంకా అది ఇష్యూ రావట్లేదు. ఇగ్నోర్ ఫర్ దట్ ఎడిట్ బటన్ది. ఓకే, ఎడిట్ గురించి ఇగ్నోర్ చేయండి. మనకు ఫీల్డ్ హైడ్ చేయాలంటే మాత్రం వీఆర్ ఏబుల్ టు డూ దట్ రైట్. ఈవెన్ మనకి ఈ ఇట్లా ప్రొఫైల్ లెవెల్లో కూడా ఈ పర్టికులర్ ఫీల్డ్ని హైడ్ చేసాము అండ్ పర్మిషన్ సెట్ యూస్ చేసి మనం ఆ పర్టికులర్ ఫీల్డ్ని యూఐలో చూపిస్తున్నాము.
ఇప్పుడు ఎడిట్ యాక్సెస్ యాక్చువల్గా మనకి మేబీ క్యాచ్ ఇష్యూ వల్ల ఇట్ ఈస్ నాట్ షోయింగ్, బట్ డెఫినెట్గా ఇట్ విల్ వర్క్. ఓకే, యా. సో ఈ ఏదైతే ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ ఉందో మనం ఎడిట్ ఆర్ రీడ్ ఓన్లీ ఈ టూ మనం ప్రొఫైల్ యూజ్ చేసి పర్మిషన్ సెట్ యూజ్ చేసి మనం డిఫైన్ చేయొచ్చు. ఈ చాట్లో చూసుకుంటే ఫస్ట్ ప్రొఫైల్ లెవెల్లో మనం ఆ పర్టికులర్ ఎడిట్ యాక్సెస్ అనేది రిమూవ్ చేస్తున్నాం.